టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇందిరాభవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఠాకూర్, ఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్, వివిధ కమిటీల చైర్మన్లు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. నెల రోజుల వ్యవధిలో 4 భారీ సభలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 26న చేవెళ్ల సభ, గద్వాల సభ, బీసీ ఘర్షణ, హైదరాబాద్ లో సోనియా సభ విజయవంతంపై చర్చించినట్లు తెలిపారు. నేతలంతా నియోజకవర్గంలోనే పర్యటించాలని సూచించారు. ఈ బూత్ స్థాయి నుంచి తర్వాత గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి తిరగబడతాం, తరిమి కొడతాం కార్యక్రమాన్ని విజయవంతంపై చర్చలు జరపారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నెల 21 నుండి వచ్చే నెల 15 వరకు బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సర్కార్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, 9.5 ఏళ్లలో ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలియజేయాలని అన్నారు. సమావేశం అనంతరం గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ అమలు కాని హామీలు, మోసాలు అన్ని ఛార్జ్షీట్ రూపంలో జనంలోకి తీసుకెళ్తామన్నారు. కేంద్ర సర్కార్పై కూడా మరో ఛార్జ్షీట్ విడుదల చేస్తామన్నారు. అదానీ, అంబానీల ఆస్తులు పెంచడానికి మోడీ చేసిన పనులు ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. చేవెళ్లలో ప్రజాగర్జన ఉంటుందని, ఈ సభకు కరిగే వస్తారని, ఇదే సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఈ బూత్ స్థాయి నుంచి తర్వాత గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 9.5 ఏళ్లుగా చేసినటువంటి అవినీతి, అందుకున్న లక్షల కోట్ల రూపాయల డబ్బులు, ప్రభుత్వ భూముల యొక్క అన్యాక్రాంతం చేసిన విధానం, స్థానిక శాసనసభ్యులు ఏ విధంగా ప్రజల ఆస్తుల్ని, సొత్తుని దోచుకున్నారో ఆ విధానం, దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఏ విధంగా వంచితపడ్డారు, ఏ విధంగా 9.5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం మోసం చేసింది, ఏ విధంగా వాగ్దానాలు ఇచ్చింది, ఏ విధంగా వాగ్దానంలో విఫలమైంది, ఇవన్నీ కూడా ఒక ఛార్జ్ షీట్ రూపంలో ప్రతి ఓటర్కి చేరాలన్నదే ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం. దానికి గాను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పిసిసి నాయకుల్ని కోఆర్డినేటర్ గా నియమించుకోవడం, వారి ద్వారా దాదాపు 10,000 మంది కార్యకర్తలు ఈ 2 మాసాలు, వచ్చే 60 రోజులు ఈ 10,000 మంది కార్యకర్తలు